మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి మరి ముఖ్యమైనది. రాశి నవాంశ శుభ ఫలితాలు. మనకి జాతక చక్రం వేయించుకున్నప్పుడు మనకి రాశి చక్రం, నవాంశ చక్రం, చంద్రలగ్నం, అట్లాగే అరుడ లగ్నం, అట్లాగే దశాంశ, సప్తమాంశ, ఇట్లాగా ద్రేక్కాణం, ఇట్లాగా చక్రాలన్నీ వేసిస్తారు సుమారు 64 వరకు. మరి అందులో ప్రధానంగా ఎవరైనా ఎక్కువ చూసేది నవాంశలోనే. రాశి చక్రం నుంచే జాతకం మొత్తం తెలుస్తుందండి. నవాంశ ఎందుకు అంటే ఒక గ్రహ దశ జరిగేటప్పుడు ఆ దశాధిపతి బలం ఎంతవరకు ఉన్నది అని. మీ జన్మలగ్నానికి శుభాధిపత్యం వచ్చిన గ్రహదశ అయినా, పాపాధిపత్యం వచ్చిన గ్రహదశ అయినా నవాంశలో నుంచి మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఎట్లా? ఒక దశ జరుగుతూ ఉంది మీకు, ఆ దశాధిపతి రాశి చక్రంలో ఎక్కడ ఉందని ప్రతి ఒక్కరూ చూసుకుంటాం. అట్లాగే ఆ దశాధిపతి జన్మలగ్నానికి ఏ భావాధిపతి అయ్యారు, ఆ భావాల ఫలితాలు ఆ దశలో అందిస్తూ ఉంటారు. ఇది చూసుకునే విధానం. మరి నవాంశలో ఎందుకండి? మనకి ఒక్కొక్క భావాన్ని 9 భాగాల్లో చేసినప్పుడు నవాంశ ఏర్పడుతుంది. ఇది గురుబలంతో సమానమైనదండి నవాంశ చక్రం. మరి ఈ నవాంశ దశలో చూసుకునేటప్పుడు ఒక దశకేనండి. నవాంశలో ప్రస్తుతం జరుగుతున్న దశాధిపతి ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి అధిపతి ఎవరు? ఒక మకర లగ్న జాతకులు శని భగవానుడు కుంభంలో ఉన్నారు. నవాంశలో కూడా వీరికి కుంభంలోనే ఉన్నారు. అంటే స్వనవాంశ పొందారు. మరి ఇదే మకర లగ్నం శని భగవానుడు కుంభంలో ఉండి నవాంశలో వృశ్చికంలో ఉన్నారు. అంటే వృశ్చిక నవాంశ పొందారు. వృశ్చిక నవాంశ పొందినప్పుడు ఆ కుజుడు మీ జన్మలగ్నానికి శుభాధిపత్యమా పాపాధిపత్యమా అన్నది పక్కన పెడితే కుజుడు ఎక్కడ ఉన్నాడు అని చూడాలి. ఇక్కడ ఉన్న రాశ్యాధిపతి కుజగ్రహం ఎక్కడున్నాడు? మకరంలో ఉన్నారు. అప్పుడు శనికి కుజుడికి 2-12 అవుతుందండి. దానివల్ల శని దశ అంత బాగా రిజల్ట్స్ ఇవ్వదు. అట్లా కాకుండా కుజుడు రాశిచక్రంలో, ఈ కుజుడు వచ్చి రాశిచక్రంలో వీరికి సింహరాశిలో ఉన్నారు. అప్పుడు ఏమైంది? సమసప్తక దృష్టి పడింది. ఎట్లాగా? ఈ ప్రస్తుతం జరిగే దశ శని భగవానుడు కుంభరాశిలో ఉండి నవాంశలో వృశ్చిక నవాంశ పొందారు. వృశ్చిక నవాంశాధిపతి కుజుడు సింహరాశిలో ఉన్నారు. వీరిద్దరికీ సమసప్తక దృష్టి వల్ల శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తారు. అంటే 5-9లో ఉంటే గుడ్డు, 3-11 గుడ్డే, 4-10 యావరేజ్గా ఉంటుంది. ఇబ్బందులు ఉంటాయి. పరస్పర దృష్టి సమసప్తకం వెరీ గుడ్, ఇట్లా ఉంటుంది. అదే స్వనవాంశ పొందారా, వర్గోత్తమం చెందారా? ఇదే శని భగవానుడు ఇక్కడ మీనంలో ఉండి అక్కడో మీనంలోనే ఉంటే వర్గోత్తమం చెందారు. అప్పుడు మళ్ళీ చెప్పేదేంటి? ఇక్కడ మీనంలో ఉన్నారు కాబట్టి ఈ గురుడికి, ఇక్కడున్న శని భగవానుడికి ఈ రాశ్యాధిపతి గురుడు అయ్యారు, ఇక్కడ గురుడు అయ్యారు. వీరిద్దరికి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా అవసరం అండి. మీకు జరిగే ప్రజెంట్ దశానాథుడు రాశిచక్రంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన బలం ఎంతవరకు ఉన్నదని తెలుసుకోవడానికి నవాంశలో ఏ నవాంశ పొందారు, అది వర్గోత్తమమా స్వనవాంశ పొందారా,
దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. స్వనవాంశ అంటే ఇప్పుడు శని భగవానుడు మీనంలో ఉండి నవాంశలో మకరంలో కానీ కుంభంలో కానీ ఉండడం స్వనవాంశ. అదే మీనంలో ఉంటే వర్గోత్తమం చెందారు. అప్పుడు దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఈ గురుడు వర్గోత్తమం మంచి ఫలితాలు ఉంటాయి. ఈ గురుడు కూడా శని నుంచి 5, 9లో ఉంటే ఇంకా మంచి ఫలితాలు, డబల్ రెట్లు మంచి ఫలితాలు ఉంటాయి. అందుకని ఒక్కొక్కసారి మనకి జాతకం బాగాలేదండి, దశే బాగాలేదని చెప్తుంటారు. దశ బాగోలేదు అన్నప్పుడు నవాంశలో ఏదైనా ఈ గ్రహానికి బలం కలిగి ఉందా? ఒకవేళ ఇక్కడ గ్రహం బాగుండి నవాంశలో వీక్ అయిందనుకోండి, ఆ గ్రహ దశ అంత యోగాన్ని ఇవ్వదు. అట్లాగే నవాంశ పొందిన రాస్యాధిపతి ఈ గ్రహానికి మన ప్రస్తుత దశానాథుడికి ఎక్కడ స్థితి పొందారు దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. అదే 5, 9లో ఉన్నారా, 3, 11లో ఉన్నారా, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. 2, 12, 6, 8, 4, 10 అంటే ఈ రెండు అత్యంత ఇబ్బందులు, 4, 10 యావరేజ్. ప్రతి ఒక్కరూ మీ దశానాథుడు ఎవరు చూడండి. దశానాథుడు అంటే మీకు చంద్ర మహర్దశ జరుగుతుందా, రవి మహర్దశ, కుజ మహర్దశ, రాహు మహర్దశ, ఏదో ఒక దశ ఉంటుంది కదా. ఆ దశానాథుడు రాశి చక్రంలో ఎక్కడ ఉన్నప్పటికీ నవాంశలో ఆయన ఎక్కడ ఉన్నారు మళ్ళీ దాన్ని బట్టి. అట్లాగే దశానాథుడు వృషభంలో ఉన్నారు ఈ శని భగవానుడు. ఈయన శుక్రుడు నవాంశలో ఎక్కడ ఉన్నారు, శుక్రుడు ఏ నవాంశ పొందారు, ఈ రాస్యాధిపతి కూడా, శని ఉన్న రాస్యాధిపతి కూడా ఏ నవాంశ పొందారు, వీరిద్దరికి ఫ్రెండ్షిప్ ఉందా, ఆస్పెక్ట్లు ఎలా ఉన్నాయి, ఆ ఫలితాలు కూడా ఉంటాయి. అట్లాగే నవాంశలో ఏ నవాంశ పొందారో ఆ గ్రహం ఇక్కడున్న రాస్యాధిపతికి కూడా దృష్టిలు చూసుకోవాలి. ఒక వ్యక్తికి రాశి చక్రంలో శని మకరంలో ఉన్నారు, కుంభలగ్న జాతకులు. నవాంశలో శని మేషంలో ఉన్నారు. రాశి చక్రంలో కుజుడు స్వరాశి వృశ్చికంలో ఉన్నారు. వీరిద్దరికి 311 అయ్యింది. అంటే ఆ దశ మంచి ఫలితాలే ఇస్తుంది. చూడండి ఇక్కడ ఎలా మంచి ఫలితాలు ఇస్తుందంటే, శని భగవానుడు నవాంశలో వీరికి మకరంలో ఉండి, కుంభలగ్న జాతకులు నవాంశలో శని మకరంలో ఉండి నవాంశలో అదే శని మేషంలో ఉన్నారు. ఈ మేషరాశి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చికంలో ఉన్నారు. అంటే అత్యంత బలం కలిగి ఉంది. వీరిద్దరికి 311 ఉంది. అప్పుడు శని మహర్దశ మంచి ఫలితాలు 100% ఉంటాయి. ఇట్లాగా మీ ప్రతి గ్రహ దశ చూసుకోండి. రాశి చక్రంలో ఎక్కడ ఉన్నారు, నవాంశలో ఏ నవాంశ పొందారు, స్వనవాంశ పొందారా, వర్గోత్తమం చెందారా, వేరే గ్రహ రాశిలో ఉంటే ఆ గ్రహము రాశి చక్రంలో ఎక్కడ ఉంది, వీళ్ళిద్దరికీ ఎంత డిస్టెన్స్ ఉన్నది, దాన్ని బట్టి నవాంశ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు. నవాంశ ద్వారా దశానాథుడు మనకి ఎంత పర్సంటేజు శుభాల్ని, ఎంత పర్సంటేజ్
అశుభాల్ని ఇస్తున్నారనేది ఈజీగా అర్థమైపోతుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.